ప్రభు జనమా పాల్గొనరారండి. ఓ సంగమా పూజకు వేళాయే, ప్రభు జనమా పాల్గొనరారండి. ఓ సంగమా దేవదేవుని ప్రియ బలిది, మానవాళ రక్షణ బలిది. దేవదేవుని ప్రియ బలిది, మానవాళ రక్షణ బలిది. పాల్గొనరారే ఈ పూజలో, పావన ప్రభుని వరములు పొంద. పాల్గొనరారే ఈ పూజలో, పావన ప్రభుని వరములు పొంద. పూజకు వేళాయే, ప్రభు జనమా పాల్గొనరారండి. ఓ సంగమా పూజకు వేళాయే, ప్రభు జనమా పాల్గొనరారండి. ఓ సంగమా యాజకోత్తముని అపురూప బలి ఇది. తండ్రి దేవుడు ఆమోదించిన ఏకైక బలి ఇది. యాజకోత్తముని అపురూప బలి ఇది. తండ్రి దేవుడు ఆమోదించిన ఏకైక బలి ఇది. యాజక క్రమమంతటికి దేవుని వరం ఇది. యాజక క్రమమంతటికి దేవుని వరం ఇది. శ్రీసభాత్యున్నత ఆరాధన క్రమం ఇది. శ్రీసభాత్యున్నత ఆరాధన క్రమం. పాల్గొనరారే ఈ పూజలో, పావన ప్రభుని వరములు పొంద. పాల్గొనరారే ఈ పూజలో, పావన ప్రభుని వరములు పొంద. పూజకు వేళాయే, ప్రభు జనమా పాల్గొనరారండి. ఓ సంగమా పూజకు వేళాయే, ప్రభు జనమా పాల్గొనరారండి. ఓ సంగమా క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా సంధ్యావందనం తెలియజేస్తున్నాను. నేడు మనము మరియ తల్లి యొక్క జన్మదినోత్సవ నవదినాల్లో 2వ రోజును ప్రారంభించబోతున్నాము. ఈనాడు ఈ దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. అమెరికా డాలస్ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిర్దాతలు చంద్రకళ బోయపాటి వినోద్రెడ్డి, పుట్టినరోజు జరుపుకుంటున్న బోయపాటి నేహారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞతా బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. నల్గొండ మేత్రాసనం చిన్నపూరి విచారణ క్రీస్తు శేషులు డాక్టర్ బల్లా రిబ్కా గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బల్లా విమల, జయరాజు కుటుంబం, శ్రీయాన్స్, శ్రేయస్, రోజమ్మ మరియు విజయ సుశీల కుటుంబ సభ్యులు గ్రిగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ బిమల కుమారి, రవికుమార్, మనోరంజన్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరావు, వీర్రాజు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగం విచారణ పెంటారెడ్డి మర్రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను మరియు
తలంపులు నెరవేర్లని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం గుంతకల్లు విచారణ ఓజే శౌరీలు పి రోసి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని ఆరోగ్యమాతకు స్తోత్రంగా కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూర్లని కోరుతూ భుజంగరావు, చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పునీత అంతోను వారి దేవాలయం యలమత్తి సుదర్శన్ రావు, వినయకుమారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించమని అనూష, సంజయ్, సూర్యతేజ, పూజిత, రిష్విక్ వారిని దీవించి మంచి భవిష్యత్తును ప్రసాదించమని తలంపులు నెరవేరినట్లు మరే తల్లి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం నేడు తన జన్మదినోత్సవం జరుపుకుంటున్న బొంగ నిర్మలాను దైగల సర్వేశ్వరుడు హేరాళంగా ధారాళంగా దీవించి మంచి భవిష్యత్తును దయచేయమని జన్మనిచ్చిన తల్లిదండ్రులు బొంగ నాగేశ్వరరావును, జ్యోతి గారిని దీవించి ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా వారి కుమారుడు సూర్యప్రకాష్ను, ప్రమీలాను దీవించి ఆశీర్వదించమని మంచి ఆరోగ్యాలు తెనింపమని వేడుకుంటున్నాము. పైడిమల్ల ప్రమీల శామ్యుయేల్ యొక్క కుటుంబంలో దగ్గర సర్వేశ్వరుడు దేవుడు చేసిన మేలులు గాను వారికి మంచి ఆరోగ్యం దయచేయమని, మరి ముఖ్యంగా నేడు తన జన్మదినోత్సవం జరుపుకుంటున్న తేజాను దగ్గర సర్వేశ్వరుడు మంచి ఆరోగ్యాలతో నింపమని వేడుకుందాము. పోల రంగా, రేఖాను దగ్గర సర్వేశ్వరుడు ఆశీర్వదించి మంచి ఆరోగ్యాలతో నింపాలని, మరి ముఖ్యంగా వారు కుమారులు కార్తీక్ను, రితిక్ను దీవించి ఆశీర్వదించమని, ఆయురారోగ్యాలతో నింపమని ఈ దీప బలి పూజలో ప్రార్థించదము. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనందరము కూడా ధ్యానించే అంశం ఏమిటంటే సహాయమాత మరియ తల్లి. సహాయమాత మరియ తల్లి. మరి ముఖ్యంగా మరియ తల్లి మనందరి జీవితంలో కూడా ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకే పునీత బెర్నాడ్ గారు తన యొక్క ప్రార్థనలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయం అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన ఎన్నడూ లోకంలో చేయి విడివినది లేదని తలంచండి. అనగా మరియమాతను ప్రార్థించిన వారు, మరియమాతను వేడిన వారు ఎవరు కూడా చేయి విడవబడలేదు. నేడు మనము ధ్యానించే అంశము మరియా అందరికీ కూడా సహాయశీలిగా అందరి జీవితంలో కూడా నిలుస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా చేయి పట్టి నడిపిస్తుంది. ఆపదలో అమ్మగా మనందరికీ కూడా తోడుగా నీడగా ఉంటుంది. మరి అటువంటి సహాయమాత మనందరి జీవితాల్లో కూడా ఎల్లప్పుడూ ఎప్పుడూ కూడా సహాయశీలుగా ఉంటూ మన అవసరాల్లో, మన అక్కరలో మనం ఆదుకోవాలని ఈ పవిత్రమైన దివ్యబలి పూజలో మనందరం కూడా ప్రార్థించుదాము. మానవులైన మనందరం కూడా బలహీనులము, అయోగ్యులము కనుక ఒక్కసారి మనం తెలిసి తెలియక చేసిన తప్పిదములన్నీ కూడా గుర్తు తెచ్చుకుని వాటన్నిటి కొరకు ఆ ప్రభు ముందు మన్నింపును వేడుకుందాము.
సర్వశక్తిగల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యము కనికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతమాల్చున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకి నీకు వందనములు అర్పించుచున్నాము. జగతైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములు పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మలో నుండు ప్రభువా. ప్రార్థించుదము. దయామయులైన ఓ సర్వేశ్వరా,
మా బలహీనతలయందు మాకు భద్రమును కల్పించి కాపాడుము. పరిశుద్ధ దేవమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయమునా మా పాపములను అధిగమించగలుగునట్లును కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 26వ వచనము నుండి 31వ వచనము వరకు. సహోదరులారా, దేవుడు మిమ్ము పిలిచిన నాడు మీరు ఎట్లుంటిరో జ్ఞాపకం చేసుకొనుడు. మానవ దృష్టితో చూచినచో మీలో వివేకవంతులు, శక్తివంతులు, సాంఘికముగా ఉన్నత జీవము కలవారు కొలదమంది మాత్రమే. వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడి వారిని దేవుడు ఎన్నుకొనెను. శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడి వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశము చేయుటకు లోకము అల్పముగా, నీచముగా, విలువలేనిదిగా ఎంచు దానిని ఆయన ఎన్నుకొనెను. దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకుంటున్నట్లు ఆయన ఇట్లు చేసెను. అయితే ఆయన జీవము మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అంతేకాక ఆయన క్రీస్తును మన వివేకముగా చేసెను. క్రీస్తు ద్వారా మనము నీతిమంతులము, పరిశుద్ధులము, విముక్తులము అయితిమి. కనుక పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లుగా గొప్పలు చెప్పదలిచిన వాడు ప్రభువు చేసిన దానిని గూర్చి గొప్పలు చెప్పవలేను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. మీ ప్రత్యుత్తరము. ప్రభువు తన వారునిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువును దేవునిగా వడిసిన జాతి ధన్యమైనది. ఆయన తన వారినిగా ఎన్నుకున్న ప్రజలు భాగ్యవంతులు. ప్రభువు ఆకాశము నుండి క్రిందికి పారచూచును, నరులందరినీ పరిశీలించి చూచును. మీ ప్రత్యుత్తరము. ప్రభువు తన వారినిగా ఎన్నుకున్న ప్రజలు భాగ్యవంతులు. ప్రభువు తన వారినిగా ఎన్నుకున్న ప్రజలు భాగ్యవంతులు. ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకుని వారిని సుస్థిర ఆదరముతో చూచును. వారి ఆత్మలను మరణము నుండి రక్షించును. కరువు కాలమున వారి ప్రాణములను కాపాడును. మీ ప్రత్యుత్తరము. ప్రభువు తన వారినిగా ఎన్నుకున్న ప్రజలు భాగ్యవంతులు. ప్రభువు తన వారినిగా ఎన్నుకున్న ప్రజలు భాగ్యవంతులు. ప్రభువునందే మా నమ్మకము. ఆయనే మాకు సహాయము డాలు. ఆయన యందు మా హృదయము సంతసించును. ఏలైనా ఆయన పవిత్ర నామమును విశ్వసించితిమి. మీ ప్రత్యుత్తరము. ప్రభు తన వారినిగా ఎన్నుకున్న ప్రజలు భాగ్యవంతులు. ప్రభువు తన వారినిగా ఎన్నుకున్న ప్రజలు భాగ్యవంతులు.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 45వ వచనం వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 45వ వచనం వరకు. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమును గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరి ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందనవచములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భం నందల శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలయెను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా వద్దకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించెను. నీ వందనవచనములు నా చెవిని చోకగానే నా గర్భం నందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనము మరియ తల్లి జన్మదిన నవదిన ప్రార్థనలలో 2వ రోజును కొనియాడుచున్నాము. ఈనాడు మనం ధ్యానించే అంశం ఏమిటంటే మరియ తల్లి సహాయమాత. ఒకానొక కవి ఈ విధంగా రాసి ఉన్నాడు తన పుస్తకంలో, అమ్మ అను మాటలోని కమ్మదనం, మరియమ్మలోని మంచితనం ఎంత చెప్పినా తీరనిది, ఏ నోట పలికినా తరగనిది, మమతానురాగాలనిది, బంగారునిది, మరియనిది. అవును ప్రియ సహోదరుడా సహోదరి, మరియా అనే మాటలోనే ఎంతో మాధుర్యము కలదు. మరియా అనే నామములోనే ఎంతో శ్రేష్టమైన పలుకులు కలవు. ప్రియ సహోదర సహోదరి, నేడు మనము సహాయమాత మరియ తల్లి అనే అంశం మీద మనం ధ్యానించుకుంటున్నాము. మరియ తల్లి మనందరికీ కూడా సహాయకురాలు. అందరినీ అన్ని వేళలా తన సహాయాలు అందరికీ అందిస్తుంది. నేటి సువిశేషంలో మనం చూస్తున్నట్లుగా మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శిస్తుంది. ఆమె వృద్ధురాలు. దైవ ప్రేరణచే, ఆత్మ ప్రేరణచే
ఆమె తన చుట్టమగు ఎలిజబెత్తమును దర్శించి సహాయం చేస్తుంది. ఎలిజబెత్తమ్మ వచ్చి అడగలేదు, అమ్మా నాకు సహాయం చేయి, నీ అవసరము నాకు కావాలి, ఎందుకంటే నేను హృదయురాలను అని ఎలిజబెత్తమ్మ మరియ తల్లిని అడగలేదు. స్వయంగా పవిత్రాత్మ సర్వేశ్వరుడే వచ్చి నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మ గర్భం ధరించి ఇది 6వ మాసం పలకగానే, ఆ మాట వినగానే మరియ తల్లి దీన మనస్కురాలై సంపూర్ణ వినయముతో సహాయశీలై తన చుట్టమగు ఎలిజబెత్తమును ఆమెకు సహాయం చేయుటకు త్వరితముగా ప్రయాణమైపోయింది. అవును ప్రియ సహోదర సహోదరి, మనము రెండవదిగా చూసినట్లయితే కానాపల్లి విందులో మరియ తల్లిని ఆహ్వానించారు. అక్కడ యేసును తన శిష్యులను మరియ తల్లి కూడా ఆహ్వానించబడ్డారు. కానీ ప్రియ సహోదర సహోదరి, ఎప్పుడైతే ఆ ఇంట్లో ఆ కానాపల్లి విందులో ఈ ద్రాక్షారసము కొదవయుతుందో, అందరూ ఆ ఇంటికి ఎంతోమంది అతిథులు వచ్చి ఉంటారు. ఎవరినూ పట్టించుకొనక ఎవరి ఆనందంలో వారు మునిగి ఉన్నారు, ఎవరి సంతోషాల్లో, ఎవరి కబుర్లు, ఎవరి కాలశాపంలో వారు ఉన్నారు. కానీ మరియ తల్లి మాత్రము ఆ ఇంటి కొరతను, ఆ పెండ్లి విందులో ఆ కొరతను గుర్తించగలిగింది. అంతమంది అతిథుల్లో కూడా మరియా వారి అవసరంను గుర్తించి, ఈ పెండ్లి వారు నవ్వుల పాలు కాకూడదు, వీరికి నేను సహాయశీలుగా ఉండాలి, ఎందుకంటే నేను నా వంతు సహాయం చేయలేను, కానీ నా కుమారుడు ఇక్కడే ఉన్నాడు, ఆయన ద్వారా నేను జరిపించాలి వీరికి సహాయము అనే ఒక మంచి ఆలోచన చేసింది మరియ తల్లి. కనుక ప్రియ సహోదర సహోదరి, వెంటనే కుమారుని వద్దకు వెళ్ళి, కుమారా వీరికి అద్భుతమును చేసి పెట్టుమనగానే కుమారుడు ఆయన యేసుక్రీస్తు ఒప్పుకోలేదు. అమ్మా నా గడియ ఇంకనూ రాలేదు అని చెప్పినప్పుడు మరియ మాత్రం ఊరుకోలేదు. వెంటనే అక్కడున్న సేవకులతో ఆయన చెప్పినట్లు చెయ్యండి. అవును ప్రియ సహోదర సహోదరి, కుమారుడు నిరాకరించినప్పటికీ కూడా తల్లి మాత్రము వెనకడుగు వేయట్లేదు. నా కుమారుడు నేను అడిగింది ఇస్తాడు, నేను చెప్పింది చేస్తాడు అని ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు సాగిపోయింది మరియ. కనుక ప్రియ సహోదర సహోదరి, ఆ యొక్క కానాపల్లి విందులో ఎటువంటి మచ్చ లేకుండా, అవమానం లేకుండా వారందరి గౌరవమును నిలబెట్టగలిగింది మరియ తల్లి. మరి ముఖ్యంగా మనందరి జీవితంలో కూడా ఆ తల్లి ఎప్పుడు కూడా ఒక సహాయశీలిగా ఉంటుంది, అందరినీ ఆదరించే తల్లిగా ఉంటుంది, అందరినీ తన హక్కున చేర్చుకునే తల్లిగా ఉంటుంది. ప్రియ సహోదర సహోదరి, ఒకానొక పాటలో ఈ విధంగా రాశాడు, మా అమ్మ మరియమ్మ సహాయమాతవు నీవమ్మ, భక్తుల హృదిలో ఆశవు నీవు, వేడిన వారికి దీవెన నీవు. భక్తుల హృదిలో ఆశవు నీవు, వేడిన వారికి దీవెన నీవు. ఎవరైతే నిన్ను జపిస్తారో, ఎవరైతే నిన్ను ప్రార్థిస్తారో వారందరికీ నీవు ఎప్పుడూ కూడా వెన్నంటనే ఉంటావు, వారితో ఉండి వారి అవసరములను, వారి కోరికలను తీర్చే మాతవు నీవు. అందుకేగా మనందరము కూడా భక్తులమైన, మరియ భక్తులమైన అందరము కూడా, మరియ తల్లిని గౌరవించే బిడ్డలమైన మనందరము కూడా అనేక పుణ్యక్షేత్రాలను తీర్థయాత్రలుగా చేస్తూ ఉంటాము. వెలంకిని అని, గుణదలని, నిర్మలగిరిని, మనకు తెలిసిన పుణ్యక్షేత్రాలెల్లా కనీసం సంవత్సరంకి ఒక్కసారని వెళ్ళి చూసి వస్తూ ఉంటాము. ఎందుకంటే అక్కడ మరియ తల్లి వద్ద మనకు సహాయం లభిస్తుందని. అక్కడికి వెళితే మన అవసరాలు, మన కోరికలు, మన ఉద్దేశాలు, మన తలంపులు నెరవేరుతాయనే కదా మన దృఢ విశ్వాసంతో, నమ్మకంతో మనము నమ్మి వెళ్తున్నాము. ఎందుకంటే
ఆ తల్లి మనకు, మన కుటుంబానికి తప్పనిసరిగా సహాయం చేస్తుందని. అందుకే ఉపోద్ఘాతంలో చెప్పినట్లుగా బెర్నాడ్ గారు తన ప్రార్థనలో ఈ విధంగా రాశారు: మిక్కిలి నెనరగల తల్లి, మీ శరణకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయం అడిగిన వారిలో ఏ ఒక్కడను చెయ్యి విడవబడలేదు. అందరూ నీ వలన మేలు పొందినవారే, నీ వల్ల సహాయం పొందినవారే, అందరిని కూడా నీ వల్ల దీవెనలు పొందినవారే. కనుక తల్లి, నీవు మా అందరికీ కూడా తల్లిగా నుండు. ఏ విధంగా అయితే ఆ కుమారుని లోకరక్షకు నీవు వెన్నంటి ఉండి అతనికి 33 ఏండ్లు కూడా ఒక సహాయశీలిగా, ఒక తల్లిగా, అమ్మగా నీవు అతన్ని పోషించి పాలించావో, మాకు కూడా అండగా నీవు నిలవాలి. అందుకే పునీత జాన్ పాల్ II అనే పాపుగారు తన రచనలో ఈ విధంగా వర్ణించారు: త్రూ మేరీ టు జీసస్, మరియ ద్వారా క్రీస్తు చెంతకు. మనము క్రీస్తు చెంతకు వెళ్ళాలంటే ముందు మరియని మెప్పించాలి, మరియ హృదయం గెలుచుకోవాలి. ఉదాహరణకు ఇంట్లో పిల్లలు ఉంటారు, స్వయంగా పిల్లలకు కావాల్సిన వెళ్ళి తండ్రిని అడగలేరు. ఎవరి ద్వారా అడిగిస్తూ ఉంటారు? అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఇది కొనిపించాలి, నాకు ఇది కావాలి, అది కావాలని ఏదైనా వారికి కావాల్సిన వస్తువులు స్వయంగా తన తండ్రికి చెప్పకుండా తల్లిని చెప్పి తల్లి ద్వారా తండ్రికి తెలియజేయమంటారు. అదేవిధంగా మనము కూడా స్వయంగా దేవునికి మొరపెట్టుకున్నా సరే ఆ విధంగా కాకుండా, రెండవదిగా మనందరికీ కూడా మధ్యవర్తిగా ఉన్నది మరియ తల్లి. మనందరి మొరలను కూడా, మనందరి ప్రార్థనలు, మనందరి విన్నపాలు, విజ్ఞాపనలు కూడా తండ్రి వద్దకు మోసే ఈ ద్వారమే మరియ తల్లి. మనందరి ప్రార్థనలు, విన్నపాలు, కోరికలు తీసుకుని వెళ్ళే మధ్యవర్తి మన మరియ తల్లి. కనుక ప్రియ సహోదర సహోదరి, మరియ తల్లి మనందరికీ కూడా ఒక అండగా, మనందరి జీవితాల్లో అనేక విధాలుగా మనలను సంరక్షిస్తూ ఉంది. అవును ప్రియ సహోదర సహోదరి, అందుకే మదర్ తెరీసా గారు ఈ విధంగా పలుకుతున్నారు: ఏ కుటుంబమైతే ప్రతిరోజు కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబము తప్పనిసరిగా దైవ అనుగ్రహం చేత కలిసి ఉంటుంది. మనము ఎంతవరకు ఆ తల్లిని గౌరవిస్తున్నాము? ఆ తల్లి ద్వారా మనము కూడా క్రీస్తుని చేరాలి. ఆ తల్లి ఎంతగానో క్రీస్తును రక్షణ కార్యంలో, దైవ ప్రేరణ కార్యంలో, రక్షణ చరిత్రలో ప్రముఖ పాత్రను వహించింది. మరి ముఖ్యంగా దేవాతి దేవునికే సహాయపడింది. ఈ రక్షణ ప్రణాళికలో తన వంతు ఆమె సహకారిగా నిలిచింది. అలనాడు మరియ తల్లి, నేను దేవుని మాటను ధిక్కరించి ఉంటే ఈనాడు నీకు నాకు కూడా రక్షణ ఉండేది కాదేమో, లోకరక్షకుడు మరియ తల్లి ద్వారా కాక వేరే వచ్చేవాడేమో. మరియ తల్లి దేవుని యొక్క వాకుకు విధేయత వహించి, నేను ప్రభువు దాసురాలను, ఆయన మాట, ఆయన చిత్తము చెప్పును జరుగునుగా కానీ ఆ గాబ్రియల్ సన్మనస్కుని చెప్పింది. అనగా లోకరక్షణకి కూడా ఆమె సహాయశీలిగా నిలిచింది. తండ్రి దేవునికి ఆమె ఒక సహాయశీలిగా నిలిచింది. తన వంతు సహాయము లోకరక్షణ కళ్యాణార్థము ఆమె నెరవేర్చింది. కనుక ప్రియ సహోదర సహోదరి, మరి తల్లి బిడ్డలమైన మనందరము కూడా గుర్తించవలసిన విషయము, ధ్యానించవలసిన విషయం ఏమిటంటే, మరియ తల్లి మనందరితో ఎప్పుడు కూడా ఒక తల్లిలా, ఒక తండ్రిలా, ఒక అన్నలా, ఒక అక్కలా ఎప్పుడు కూడా మన వెంటూ ఉంటూ ఉంటుంది. నీవు ఆ యొక్క తల్లిని అడుగుజాలను గుర్తిస్తూ నీ జీవితాన్ని కూడా ఆ తల్లి వలె మార్పుదిద్దుకోవాలి, తీర్చిదిద్దుకోవాలి. ఎప్పుడైతే మనము కూడా ఆ తల్లి వలె దీనము, దీనత, విధేయత, వినమ్రము, దయా, కరుణ, సహాయం అనే గుణాలు మనలో అలవర్చుకుంటామో ఆనాడు మనము కూడా ఆ తల్లి వలె మనము కూడా ప్రియమైన బిడ్డలుగా జీవించగలము. కనుక ప్రియ సహోదర సహోదరి,
ఈ మరియ తల్లి నవదిన ప్రార్థనలో 2వ రోజు కొనియాడుతున్న మనందరము కూడా ఆ తల్లి మనలను మన కుటుంబాలను దీవించాలని, మన అక్కరలోను మన ఆపదలోను ఆ తల్లి సహాయశీలుగా ఉండాలని ఈ దీపబలి పూజలో ప్రార్థించదము. సమయం సమర్పణ ఘడియ, అర్పణ సమయం సమర్పణ ఘడియ. దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, నా సర్వము నా సకలము నీకే అర్పింతును, నా సర్వము నా సకలము నీకే సమర్పింతును. అర్చన సమయం సమర్పణ గడియ, అర్చన సమయం సమర్పణ గడియ. దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభు తన మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియమాతను భక్తితో స్మరించుకొనిచున్నాము. మేమర్పించు ఈ బలి అర్పణములను మమ్ము నీ కృపకు పాత్రులను చేయునుగాక. మమ్ము మేము నీకు నిత్య కానుకగా సమర్పించుకున్నట్లను ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడేను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్యమరియ దివ్య మాతృస ఉత్సవమును కొనియాడుచున్న మేము ఆ మాత యొక్క
నామమును సంతోషించి మహిమపరుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ ప్రభావమున నీ ఏకైక సుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనుకోకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షించుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవము వసగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితెలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక
లోక పాపములను పరిహరించు ప్రభువు గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు కాపాడుగాక. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియమాతను స్మరించుకొనిన ఈ రోజున మేము నీ అనుగ్రహముతో నింపబడి ఆనందింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, అందరూ కూడా మోకరించి భక్తి శ్రద్ధలతో ఆరోగ్యమాతిక ప్రార్థనను జపించుకుందాం. కనికరములకు నిలయమైన ఆరోగ్యమాత, మీ చెంతకు వచ్చిన మమ్మలను దీవించండి. మా విచారణ గురువులను, నీ కుమారుని శ్రీసభలో పనిచేయవారినందరినీ, మా విచారణ సభ్యులను మరియు మమ్మందరినీ ఆశీర్వదించండి. మా అందరికీ
మంచి తెలివితేటలను ప్రసాదించండి. ఓ తల్లి, మా కుటుంబాలను నీ వరములతో నింపి మా అందరి కుటుంబాలలో శాంతి, సమాధానమును, సంతోషములతో నింపండి. ఓ మాత, మాకు మంచి ఆయురారోగ్యమును ప్రసాదించండి. మా బంధుమిత్రాదులను, మాకు సహాయం చేసేవారిని, మా శ్రేయభిలాసులందరినీ దీవించండి. మాకు వలసినంత వర్షంను తగిన కాలంలో దయచేసి పైరు పంటలను సమృద్ధిగా దయచేయండి. మేమందరము మా పాపములను విడనాడి పుణ్య మార్గమును అనుసరించి నీ కుమారుని మంచి అనుచరులుగా జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించండి. మమ్ము సకల అపాయం నుండి కాచి కాపాడండి. ఈ మా మనవులను నీ దివ్యకుమారుని ద్వారా మాకు ఇవ్వమని మేము ప్రార్థించున్నాము. ఆమేన్. ఆరోగ్యమాత వేడుదల ప్రార్థన. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువ మా ప్రార్థన విన్నోదరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండు పితైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి. పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్వ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. లోకము సృష్టించబడక ముందే సర్వేశ్వరునిచే దేవమాతగా తెలుసుకొనబడిన ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. శృంగార ఉద్యానమున ఆది మానవుని కెరిగింపబడిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. పాపమనుడి మబ్బులను పాలద్రోలు ప్రకాశవంతమైన జ్ఞాన నక్షత్రంగా దీర్ఘదర్శులచే ఉపదేశించబడిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. మంచివారికి పుణ్యనదిగా జన్మించిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపరహిత బుద్ధుగా జన్మించిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. స్వరూపమైన పిచాచి తలను త్రుక్కిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. పుణ్యాత్ములైన పునీత జ్వాకీము అన్నమ్మ గర్భములో ఉద్భవించిన వయసు చెల్లిన తల్లిదండ్రులకు అద్భుతంగా జన్మించిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. సన్మనస్కులు సకల పునీతులు పొందిన దేవవరప్రసాదాల కన్నా అధిక ఇష్టప్రసాదాలతో జన్మించిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. సృష్టించబడిన సకల ప్రాణి సముదాయమునకు లభ్యపడిన జ్ఞాన ఫలములను పొందిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. స్పిరితు శాంతి యొక్క 7 వరముల చేతను తదితర పుణ్యముల చేతను అలంకరింపబడిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల కన్నా ధర్మ మార్గమున నిర్దిష్టంగా సంచరించిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. పుట్టుకతోడనే మోక్ష ప్రకాశము పొందిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. మీ జన్మముచే పరలోకవాసులకు ఇహలోకవాసులకు ఆనందమును కలుగజేసిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. పుట్టిన వెంటనే మీ తల్లిచే సర్వేశ్వరునికి కానుకగా అర్పింపబడిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. మీ తల్లిదండ్రులకు వాకను కందని సంతోషమును కలిగించిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. అమిత మహిమానితమైన మరియా అను పవిత్ర నామమును పొందిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. 3 సంవత్సరముల ప్రాయమునందే దేవాలయమునకు అర్పింపబడిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. మీ కన్యత్వమును సర్వేశ్వరునికి అంకితం చేసిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. దేవాలయ అంకితులైన బాలికలతో నివసించుచు సకల పుణ్యములకు మాతృగా నిండిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోక పాపమును పరిహరించిన వారా, మా పాపం మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోక పాపమును పరిహరించిన వారా, మా ప్రార్థనను ఆదరించండి స్వామి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోక పాపములను పరిహరించిన వారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తునాథుని దివ్య వాగ్దాత్మలకు మేము పాత్రము అన్నట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. పునీత కన్య మరియమ్మ, మీరు నడిచిన సంతోషము పుణ్య మార్గమున మేమును మేము అనుసరించినట్లును మీపై నిజమైన భక్తి శ్రద్ధలు మా హృదయంన కలుగునట్లును దయచేయమని మేము మనవి చేయుచున్నాము. ఆరోగ్యమాత, మా పాపములను క్షమించి మేము వేడుకొన్న విన్నపములను ఆలకించి మమ్ము రక్షించినట్లుగా మా కొరకు మీ దివ్యకుమారునితో మనవి చేయను అవతరించండి. ఆమేన్.
వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. నిన్ను వెంబడింతుము మరియా, నీ నీడ నిలుతును మాతా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా.